దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకరీతిని ఒకసారి గమనించినట్లయితే పూర్వకాలంలో రాజ్యాలు ఎలా ఏర్పడాయంటే, బలవంతుడైన ఒక వ్యక్తి కొంత సైన్యాన్ని సమకూర్చుకొని వేరే రాజులపైన, వేరే ప్రదేశాలపైన, ప్రాంతాలపైన యుద్ధాలు చేసి వీరి యొక్క సైనిక శక్తి ద్వారా ఆ దేశమును, ఆ రాజును జయించి దాన్ని వశపరుచుకొని రాజరికం చేస్తూ ఉండేవాడు. చక్రవర్తులుగా పేరు పొందుతూ ఉండేవారు. మనం చరిత్రలో ఒకసారి గమనించినట్లయితే అనేకమైన రాజ్యాలు ఈ ప్రపంచంలో స్థాపించబడ్డాయండి. గొప్ప గొప్ప రాజ్యాలు, గొప్ప చెప్పబడ్డటువంటి చరిత్రలో నిలిచిపోయేటటువంటి రాజ్యాలు, గొప్ప రాజ్యాలు 4గా మనం చూడొచ్చు. 1 బబులోను సామ్రాజ్యం, 2 మాదియా పారసిక సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం, 4 రోమన్ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాలు దాదాపుగా ప్రపంచాన్నే పరిపాలించినట్లుగా మనము చూడగలం. ఎందుకు ఆయా టైంలో అవి బలమైనవి అంటే వారి సైన్యము శక్తివంతమైనది, వారి సైన్యము వేగవంతమైనది, వారి సైన్యము బలమైనది, స్ట్రెంత్ కలిగినటువంటి సైన్యము. ఎక్కువ సైన్యం ఉండటం వలన అనేక ప్రాంతాలను, అనేక పట్టణాలను, అనేక దేశాలను వారు ఆక్రమించుకోవటం జరిగిందండి. ఇవి ఈ భూమి మీద కొంతకాలం ఉండి నశించిపోతాయి. అయితే నిత్యమైనటువంటి సైన్యము కలిగి, విస్తారమైనటువంటి సైన్యము కలిగి, శక్తివంతమైన సైన్యము కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే ఆయన గురించి మనము తెలుసుకోనగలం. చూద్దాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం. ఒకసారి చూసినట్లయితే, కాబట్టి నేను దమస్క పట్టణము గవతలకు మిమ్మల్ని చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. సైన్యములకు అధిపతియగు దేవుడు. సైన్యములకు అధిపతియగు దేవుడు అండి. మన దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి. ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యము ఈ భూప్రపంచంలో ఏ మనుష్యుని దగ్గర లేదు. సైన్యం అంతటి శక్తివంతమైన సైన్యం అండి. ఆయన ఒక్క దూతను పంపిస్తే, ఒక్క సైనికుడిని పంపిస్తే ఆయన జట్టులో నుంచి భూలోకంలో మనిషిని 185,000 మందిని హతం చేసింది. 185,000 మందిని హతం చేసేటటువంటి శక్తి ఒక్క దూతకు ఉన్నది, ఒక్క సైనికుడికి ఉందండి. అలాంటి సైనికులు దేవుని దగ్గర కొన్ని కోట్ల కొలది ఉన్నారండి. కొన్ని కోట్ల కొలది యుద్ధ వీరులు, కొన్ని కోట్ల కొలది సైనికులు, శక్తివంతమైన సైన్యము దేవుని వద్ద ఉన్నది. అగ్ని వంటి సైన్యం ఉన్నది, మహిమతో కూడినటువంటి సైన్యం ఉన్నది, మన కంటికి కనిపించినటువంటి సైన్యం ఉన్నదండి. అలాంటి సైన్యమునకు అధిపతి ఎవరంటే యెహోవా, మన దేవుడు, యేసు ప్రభువారు, మన రక్షకుడండి. అంతటి శక్తివంతుడైనటువంటి దేవుడును మనము కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు, ఏ విషయంలో భయపడాల్సినటువంటి పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సైన్యములకు అధిపతి అండి. మనకు ఏ సమస్య వచ్చినా, మనకి ఏ చింత, ఏ బాధ వచ్చినా సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారికి మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆకాశం నుండి ఆలకించి మనకు సమాధానం ఇచ్చుటకు ఒక దూతను పంపిస్తాడండి. ఒక సైనికుడిని మనకు పంపిస్తాడు. మనకున్నటువంటి సమస్యలన్నిటినీ తొలగించి మనల్ని నిశ్చింతగా ఉంచుతాడు. మనల్ని క్షేమస్థితిలో నడిపిస్తాడండి. మన దేవుడు సైన్యములకు అధిపతి అండి. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన రాజ్యము యుగయుగాలు నిలుస్తుంది. ఆయన రాజ్యము నిత్యము నిలుస్తుంది. ఆ రాజ్యములకు హక్కుదారులైన మనము ధన్యులము. మన అవసరములన్నీ మన రాజుకు తెలియచేద్దాము. ఆయన ద్వారా మన అవసరములు తీర్చుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్దాం. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.